నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఎక్కువగా అమ్మవారికి మనం గాజులు, చీర ఇలాంటివి సమర్పించాల్సి వచ్చినప్పుడు గాజుల విషయానికి వస్తే గ్రీను, ఎరుపు సమర్పిస్తూ ఉంటాం. అదే కాకుండా మనకెవరైనా వాయనం ఇచ్చినా కూడా గ్రీన్ కానీ ఎరుపు కానీ ఇస్తూ ఉంటారు. ఎందుకని ఎక్కువగా గ్రీను, ఎరుపే ఎందుకు ఇస్తుంటారు గురుగారు? ఇది శుభానికి సంకేతమనా, లేదంటే దీని వెనకాల ఇంకేదైనా ఆంతర్యం, రహస్యం దాగి ఉందా? ప్రత్యేకమైనటువంటి ఆంతర్యం, రహస్యం లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారో తెలియదు. ఓకే, అవును. ఇప్పుడు మనం ఆకుపచ్చ అనేటువంటి విషయంలో కొంతమందిని మనం దీవిస్తాం. కొంతమందితో ఏమంటూ ఉంటాం, చక్కగా పచ్చగా కలకల్లాడుతూ ఉంటున్నారు, పచ్చగా కలకల్లాడుతున్నారు, ఆమె ఇద్దరు కూడా చిలుక గోరింకలాగా పచ్చగా కలకల్లాడండి అని చెప్పి దీవిస్తూ ఉంటారు. అలానే స్త్రీకి వివాహమైన తర్వాత స్త్రీని ప్రత్యేకంగా దీవించేటువంటి స్థితిలో దీర్ఘ సుమంగళీ భవ అని అంటారు. స్త్రీకి వివాహం అయింది, సౌభాగ్యవతి అనేటువంటి విషయం అనేటువంటిది నుదుటిన ఆమె పెట్టుకునేటువంటి బొట్టు కానీ, తలలో ఉండేటువంటి పూలు కానీ, చేతుకుండేటువంటి గాజులు, ఇవాళంటే ఫ్యాషన్ అనేటువంటిది వచ్చేసేసి రకరకాల గాజులు వేసుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే బంగారపు గాజులు ఎన్నున్నప్పటికీ కూడా ఇటు రెండు ఎరుపు ఆకుపచ్చ గాజులు ఖచ్చితంగా ఉండేవి, మట్టి గాజులు. ఎందువల్లనంటే ఆ మట్టి గాజులు అనేటువంటిది మనకు కూడా ఎప్పటికప్పుడు భూదేవికి ఉన్నటువంటి ఒక సామర్థ్యం, అనగా ఓర్పు, సహనం, శక్తి మనకు కూడా కావాలి. బంగారం అనేటువంటిది ఎప్పటికప్పుడు మనిషిని ఉద్వేగభరితానికి గురి చేస్తుంది. అంటే ఆవేశానికి, అధికారానికి, ఆహార్యానికి, ఆర్భాటానికి గురి చేస్తూ ఉంటుంది. దీనివల్ల కుటుంబం అనేటువంటిది శ్రేయస్సు కోల్పోతుంది. పూర్వకాలంలో ఎంత బంగారం ఉన్నా చాలామంది మీరు గమనించండి, మెల్లో పసుపు తాడు ఉంటుంది, అలానే బంగారపు తాడు ఉంటుంది, నల్లపూసలు గొలుసు ఉంటుంది. ఒక్క నిమిషం, ఏది ఉన్నప్పటికీ కూడా పసుపు తాడు కంపల్సరీ ఉంటుంది. ఎందువల్ల ఉంటుంది అంటే ఎప్పటికీ కూడా ఏ స్థితిలో కూడా నన్ను నేను మరిచిపోయి స్థాయి దాటద్దు. ఏంటంటే కొంతమంది పా అంటుంటారు మొగుని పట్టుకుని, పాపం వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. పాపం మొగుడు ఆమెకి బొట్టు ఇచ్చాడు, గాజులు ఇచ్చాడు, మెట్టెలు ఇచ్చాడు, పూలు ఇచ్చాడు, మంగళసూత్రం ఇన్ని ఇచ్చాడు కాబట్టి వాడికి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి కదా. బొట్టు గాజులు మొగుడు ఇవ్వటం ఏంటి గురుగారు? ముందు నుంచే ఉన్నాయి కదా. ముందు నుంచే ఉన్నప్పటికీ కూడా సౌభాగ్యం అంటే 5 ఉన్నాయి కదా. తర్వాత బొట్టు గాజులు ఉన్నప్పటికీ కూడా తత్వం ఉండవు కదండి, 5 సమానం కదా అవి. ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం, వాడికి తిరిగి వాళ్ళకి ఏదో ఒకటి తిడుతూ ఉంటాం మనని. అంటే మీరు అన్నమాట వాస్తవం. గాజులు అనేటువంటిది, బొట్టు అనేటువంటిది మొగుడు ఇవ్వటం ఏంటి అని. కానీ భర్త వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఎవరు వేసుకోరు కదా. ఎందువల్లనే వేసుకోరు అనడానికి మనం ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం కారణాలు. సో అది ఇప్పుడు మరి ఎవరి వల్ల వచ్చినవి, ఎవరి వల్ల తీసేశారు అంటే కొన్ని ధర్మాలు ఉంటాయి. వాడికి పాప వాడిని మనకి ఇచ్చినందుకు గాను మొగుడికి మనం ఇచ్చే మర్యాదగా కాస్త తిట్లో చివాట్లో ఇస్తూ ఉంటాం. ప్రతి ఒక్క చోట కూడా ఆకుపచ్చ, ఎరుపు అనేటువంటిది ఏ దేవాలయానికైనా మనం వెళ్ళి చూసినప్పుడు, ఏ ఒక్క పూజా పునస్కారాలు చేసినా, ఇళ్ళలో అయినా సరే వెంటనే మామిడి మంటలు కడతారు, పచ్చగా ఉండాలని. పచ్చటి తోరణాలు, అరటి చెట్లు తీసుకొచ్చి అంతా పచ్చగా ఉండాలని చెప్పి, పచ్చదనము అనేటువంటిది ఎప్పుడు కూడా పరిశుభ్రత వాతావరణాన్ని అది ఇస్తుంది. పరిశుభ్రంగా ఉంది అని అంటే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా క్షేమంగా ఉన్నట్టే. మనం కొన్ని ఇల్లులు చూస్తూ ఉంటాం, ఈ ఉతికిన బట్టలు మడత పెట్టకుండా ఇలా పడేస్తూ ఉంటారు. అక్కడక్కడ బట్టలు పడేస్తూ ఉంటే ఎంత సంపాదించినా ఇల్లు సంపాదన నిలబడదండి. ఎటు వెళ్తున్నాయో దారి తెలియదు. వస్తాయి మనకు అవసరమైతే ఎక్కజోకని డబ్బులు వస్తాయి, రావటం వరకు తెలుసు, కానీ ఖర్చు ఏమైందంటే మన లెక్కల ఖర్చు తెలియవండి. చాలా విచిత్రంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్టుగానే మనం ఉంటుంటాం అపరిశుభ్రంగా ఉంటే. కానీ ఇంట్లో మనం ఒక పండగ చేసుకుంటున్నాము, లేదంటే ఇది చేస్తున్నప్పుడు ఇల్లు మొత్తం శుభ్రంగా మనం సరిదే చేసుకొని పచ్చగా మామిడి తోరణాలు అన్నీ కడతాం. అంటే పరిశుభ్రతకి మూలం. ఆ పచ్చదనం అనేటువంటిది ఏ ఇంట్లో అనునిత్యమైతే ఉంటుందో ఆ ఇంట్లో నిత్య సౌభాగ్యం అనేటువంటిది దేవతలు సంచరిస్తూ ఉంటారు. 2 ఎరుపు అనేటువంటిది శుభానికి చిహ్నం. ఇప్పుడు మనం అమ్మవారిని చూస్తాం, అమ్మవారికి చూసినప్పుడు చక్కగా ఆవిడకి అష్టమి రోజు నాడు మనం చూస్తే ఎరుపు రంగు చీరలో చూస్తే అమ్మవారిని మనకు చాలా తృప్తిగా కలుగుతుంటుంది. 2 అమ్మవారి కుంకుమార్చన చేస్తుంటారు. ఎందువల్లనే శోభాయమానం శుభం కలగాలి
ఓకే. పసుపుతో కూడా చేయొచ్చుగా. పసుపుతోనే కదా కుంకుమ వచ్చేది. అవునవును. కుంకుమకి ప్రత్యేకంగా ఏం లేవు. ఏం లేదు. పసుపు కొమ్ముల్లో కుంకుమ రాళ్ళు వేసి దంచితేనే కుంకుమ వస్తుంది. ఓకే. కలర్స్లో పసుపు ఉంది కానీ కుంకుమ కలర్ కాదు అది. ఓకే. కుంకుమ అనేటువంటిది తయారీ. మ్మ్. పసుపు చెట్లు వచ్చినట్టుగా లేవు. లేవు. కానీ మరి పసుపుకి ఎందుకు వాల్యూ ఇవ్వలేదు? పసుపుతో ఎందుకు కుంకుమార్చన చేయట్లేదు? పసుపర్చన చేయట్లేదు ఎందుకంటే ఆ కుంకుమ అనేటువంటిది శుభానికి చిహ్నం. ఎప్పుడు కూడా ఆ కుంకుమ అనేటువంటిది మెరూన్ కలర్లోనే ఉంటుంది. ఏ దేవాలయంలో చూడండి. ఇప్పుడు కొన్ని చోట్ల వేరే కలర్లో పిండి కలిపి వేరే కలర్లో ఉంటుంది. కానీ ఆలయాలు చక్కగా మీరు శ్రీశైలం కానీ ఇటువంటి విశేషమైన ఆలయానికి వెళ్ళండి. అక్కడ మగలి పువ్వుతో తయారు చేసి ఉంటుంది కుంకుమ. ఇక్కడ కుంకుమ వేస్తే అంత దూరం వాసన వస్తుందండి. అదే కొన్ని ఆలయాల్లో అమ్మవారికి కుంకుమే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. చింతామణి గణపతికి మూలంగా దాంతో అర్చన చేస్తూ ఉంటారు. కానీ పసుపుతో ఎక్కడా చేయరు. ఎందుకంటే సౌభాగ్యానికి సకల శ్రేయస్సుకి చిహ్నంగా ఆకుపచ్చ ఎరుపు. అందుకనే మనకు ఎక్కడ ఎవరు ఎలాంటి ఇది ఇచ్చినప్పటికీ కూడా బొట్టుగా పసుపు కుంకుమ ఇస్తారు. కానీ గాజులుగా మాత్రం ఎరుపు ఆకుపచ్చ దాదాపుగా ఉంటాయి. ఇప్పుడు రంగులు రకరకాలవి గొప్పతనం కోసం గిఫ్ట్లు చేసేసి బాక్సులు ఇచ్చేస్తున్నారు. రకరకాలు కొనేస్తున్నారు. ఇటొక ఇంత వస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక రకర ఇక్కడ ఒక ఇవన్నీ సెట్ ఇటొకటి ఇంత వస్తుంది. ఇవి ఎందుకు వేసుకుంటారో నాకైతే తెలియదు. అవి అంటే అందం కోసం వేసుకుంటారో గొప్పతనం వేసుకుంటారో తెలియదు. కానీ ఒక్కడు కూడా అందులో ఆకుపచ్చగా విడిగా ఈ డిజైన్లు లేకుండా మాత్రం చక్కగా ఆకుపచ్చ ఎరుపు మనకు కనిపించవు. ఎక్కడ డిజైన్ లేకుండా ఉండేవే వేసుకోవాలా గురుగారు? అంటే చుక్కలు కదా మనం అనేది. పూర్తిగా మెరుపులుగా అంటే గాజు మనం వేసుకొని ఇలా అన్నప్పుడు ఆ మెరుపులు తగలకూడదు మనకు. మెరుపులు పోతున్నాయంటే మన జీవితంలో ఉన్నవన్నీ పోతున్నట్టే కదమ్మా. కొంచెం ఆలోచించాలి. మెరుపు మనకు రావాలి. అందుకనే కదా పూర్వకాలంలో ఎక్కడా కూడా మట్టి గాజులు అంటే చాలా ప్లెయిన్గానే ఉండేవి. ఏ డిజైన్లు అవన్నీ ఉండేవి కావు. కానీ ఇప్పుడు ప్లెయిన్ గాజులు మట్టి గాజులు అనేసరికి అంటే వైధవ్యం ఉన్న స్త్రీలు కూడా వాటిని ధరిస్తున్నారు కాబట్టి మీకు వాళ్ళకి తేడా ఉండదని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారు. అనే వాళ్ళ నోరుకి అద్దెడుపు ఉండదు. మంచిదన్నండి. ఒక నలుగురు ఉన్నారు తెలుసా అండి మీకు? తెలుసా? మీకు తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా నలుగురు? మీరు చెప్పండి గురుగారు, తెలుసుకుంటాం. మనం తింటే ఓర్చుకోలేని వాళ్ళు నలుగురు అంటుంటారు. నలుగురు అని అనుకుంటారా అని చెప్పి. ఎవరు ఇంతగా నలుగురు అసలు? మనలోనే ఉన్నారు. ఆ నలుగురు ఫలానా రెక్టిఫై చేయలేరు. మనం బాగుంటే మన చుట్టూ తినడానికి వస్తారు. మనకి ఏదైనా ఇబ్బంది వస్తే గ్లాసులు మంచి తినడానికి ఎవరు? అరే నువ్వు ఈ పని చేయక నలుగురు బాధపడతారా? నలుగురు ఏమన్నా అనుకుంటారా? నలుగురు నవ్వుతారా? అంటే నీ జీవితం నీకు నచ్చినట్టుగా ఉండట్లేదు. నువ్వు నలుగురు కోసం ఉంటున్నావా? పోనీ నీ కష్టం వస్తే నలుగురిలో ఒకటి వచ్చి నీకు నీళ్ళు ఇస్తున్నాడా? లేదు కదా. అటువంటి నలుగురు నీకెందుకు? ఆ మట్టి గాజు అనేటువంటిది సౌభాగ్యానికి, అందులోనూ కూడా ఈ యొక్క శరీర లోపల ఉన్నటువంటి నరాలకి ఆ మట్టి గాజు వేసుకోవటం వలన నరాలకి మంచి బలాన్ని ఇస్తుందండి. అది స్త్రీకి శక్తిని ఇస్తుంది. 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా పత్రం పెట్టి రుబ్బుకునేవారే కదండి. మరి చేతికి ఇక్కడ ఇటో ఆరో ఇటో కారో మట్టి గాజులు ఉండేవి. ఇలా తోసుకుంటూ పత్రం పెట్టి గారెలకి ఇడ్లీకి పిండి రుబ్బుకునేవారు. అలాగే మరి గోంగూర పచ్చడి కావచ్చు, చింతకాయ పచ్చడి, మిరపళ్ళ పచ్చడి దంచేవారు. మరి చేతులు చక్కగా వాళ్ళకు ఉండేవి. ఎంత బలమైనా ఒకరిద్దరూ చేసుకునేవాళ్ళు. ఇవాళ వస్తువులన్నీ కూడా ఇంత అయిపోయినాయి. మనుషులందరూ ఇంత అవుతున్నారు. చేతులకి మొత్తం బంగారం, కానీ ఒక్క పని చేసుకోలేకపోతున్నారుగా. అంటే ఎంత సంపాదిస్తున్న శరీరానికి బలం ఉండట్లేదంటే నువ్వు మట్టి గాజు వేసుకోవట్లేదు. మట్టి అంటే భూదేవి ఓర్పు నీకు ఒంటి మీద ఎప్పుడు ఉంటుంది, నీకు ఇస్తుంది. అది ఓర్పు, ఆ సహనాన్ని ఓర్పునిస్తుంది. ఇవి అత్యంత ప్రాచీన రహస్యాలు మనం చెప్పుకుంటూ వెళ్తే కేవలం మట్టి గాజుల గురించి మనం 10 రోజులు కూర్చున్నాం అదండి. ఒక మట్టి గాజు గురించి మనం కూర్చుంటే 10 రోజులు పూర్తిగా దాని గురించి చెప్పుకోవాలంటే అంత రహస్యం ఉంది. అందుకని దానికి అంత విశేషమైనటువంటి యోగ ఫలం ఉంది. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే 70 సంవత్సరాల వాళ్ళు ఉన్న వాళ్ళు 2 బంగారపు గాజులు వేసుకుని 2 మట్టి గాజులు వేసుకుంటున్నారు. కానీ వాళ్ళు మట్టి గాజులు వేసుకోవాలంటే ఎదుటివాడు చిన్నచూపు చూస్తాడేమో అనే తప్ప నా ధర్మంగా నేను ఉంటున్నా అని ఎందుకు అనుకోలేకపోతున్నావు? బంగారపు గాజులు వేసుకున్నావు, ఒక్కటైనా మట్టి గాజు ఎందుకు వేసుకోలేకపోతున్నావు? ఎదురు నవ్వుతారు. నీకేమైనా కిరీటం పడిపోయిందా? లేదు, నవ్వలేదు. 2 కొమ్ములు వచ్చినాయి, 2 కిరీటాలు వచ్చినాయా? ఏం లేదు కదా. నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉన్నావు. కానీ ఏమవుతుందంటే ఎదుటి మనిషిని చూసి నువ్వు ఏదో మార్చుకోవాలనుకొని వాత పెట్టుకొని అక్కడ కాలిని చెప్పి బర్ణాలు రాసుకుంటున్నావు. జన్మాంతం మచ్చైతే పోవట్లేదు కదా. అందుకని ఎరుపు ఆకుపచ్చ అనేటువంటి వెనకాల నర్మగర్భంగా విశేషమైనటువంటి సాధన ఉందండి స్త్రీకి. అందుకనే
ఇవాళ ఉన్నటువంటి స్త్రీలను చూడండి, ఏమాత్రం కూడా వాళ్ళకి శరీరంలో ఓపిక లేకపోవటం, అసహనానికి గురవటం, కోపాలు, ఆవేశాలు. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆడవాళ్ళే, అప్పుడు ఉన్న వాళ్ళు ఆడవాళ్ళే. మరి అప్పుడు వాళ్ళే పిల్లల్ని కన్నారు, ఇప్పుడు వాళ్ళే పిల్లల్ని కన్నారు. అప్పుడు కూడా మరి భర్తలు నానా రకాల చికాకులు చేసిన వాళ్ళే, అప్పుడే ఉత్తములు ఏమి లేరు. ఇప్పుడు ఉత్తములు ఉన్నారు అనుకోవడానికి. ఇప్పుడు ఎంత చికాకు చేస్తున్నారు ఎవరికొరకు, అప్పుడు ఎంత చికాకు చేసినప్పటికీ కూడా 6గురిని 7గురిని 10 మంది పిల్లల్ని కని కూడా కుటుంబం జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఆ ఒక్క శక్తి, ఆ ఒక్క ఇప్పుడు సహనం అనేటువంటిది అవి మనకి ఇస్తాయి. ఇప్పుడు అవి లేకపోవటం మూలాన అసలు వివాహమైన వారం రోజుల నుంచే నువ్వెంతంటే నువ్వెంత అనేటువంటి స్థితి వచ్చేసేస్తుంది. ఎందుకని ఆ సహనం అనేటువంటిది లోపిస్తుంది. ఆ లోపించకుండా ఉండాలి అంటే నువ్వు సాధ్యమైనంత వరకు ఏదైనా వేసుకో. ఎరుపు ఆకుపచ్చ గాజు అనేటువంటి చేతి కనుక ఉందంటే అదే ఎందుకు ఉండాలంటే ఇంకేదైనా వేసుకోవచ్చు కదండి అని మళ్ళీ అంటారు. ఎరుపు అనేటువంటిది సౌభాగ్యం. నువ్వు సౌభాగ్యంగా ఉంటేనే ఎవరైనా వచ్చి నీకు బొట్టు పెడతారు. 2, నీ ఇల్లు అనేటువంటిది చక్కగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనం మామిడి మండలు పెడతాం ఇంట్లో పూజ చేసుకోవడం కోసం. ఇల్లు చికాకు ఉండి మనం పూజ చేసుకోంగా, ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చుకొని తుడుచుకొని చేసుకుంటాం, చాలా శుభ్రతగా అట్టు పెడతాం. ఆ శుభ్రత అనేటువంటి విధానాన్ని నీకు అందింపజేస్తుంది ఆకుపచ్చ అనేటువంటిది. ఎరుపు అనేటువంటి నీ సౌభాగ్యాన్ని వర్ధిలింపజేస్తుంది. ఇది చాలా అవసరం తెలుసుకోవాల్సింది. అంటే ఇంతకు ముందు ఏమో మీరు అన్నట్టుగా, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా వరకు సింగిల్ బ్యాంగిల్ గోల్డ్ చాలా వరకు స్కిప్ చేశారని చెప్పారు. అందుకనే అనకూడదు కానివ్వండి, ఒక సంవత్సరం కూడా ఎవరు భర్తలతో మొగుళ్ళతో పిల్లలు కాపురాలు చేయట్లా, వెళ్ళిపోతున్నారు. గురుగారు, ఇప్పుడు ఎవరు ఎంతవరకు కలిసి ఉండాలి, ఎవరికి ఎంతవరకు ప్రాప్తం ఉందో అంతవరకే అంటారు కదా, ఇవన్నిటిని బట్టి ఎట్లా ఆధారపడి ఉంటుందంటారు? లేదండి, ఇప్పుడు ఎవరు ఎంతవరకు కలిసి ఉండాలి గారు, ఎవరు ఎంతవరకు బ్రతుకుండాలనేటువంటిది ఉంటుంది. కలిసి ఉండటం అనేటువంటిది వాళ్ళిద్దరికి ఉండేటువంటి ప్రేమ, అనుబంధం, ఆప్యాయత వాటి మీద ఉంటుంది. కలిసి ఉండాలా విడిపోవాలనేటువంటిది ఏంటి, ఎందువల్లనంటే ఇవాళకి ఎప్పటికి తేడా ఏంటండి, ఎప్పుడు తినేది అన్నమేగా, ఇవాళ తినేది అన్నమేగా, కాకపోతే కాస్త బర్గర్లు, పిజ్జాలు తింటున్నారు, అందువల్ల బుద్ధి నశిస్తుంది మనకు, అంతే కదండి. బలం లేనటువంటి ఆహారం తింటున్నారు. ఒకరిని ఇద్దరిని కని కుటుంబాన్ని సాక్కోవాలంటే వాళ్ళిద్దరు ఇబ్బందులు పడుతున్నారు. మరి మా తాతగారికి 12 మంది ఆడపిల్లలు, మరి 12 మంది ఆడపిల్లలకి 5 రోజులు పెళ్ళిళ్ళు చేశారు. 12 మంది ఆడపిల్లలకి 5 రోజులు పెళ్లి చేశారు. ఇప్పుడు మా నాన్నగారు వైపు చూద్దాం, 8 మంది సంతానం. మరి మా బామ్మగారు వెళ్ళిపోయడానికి ఆవిడకి 80 సంవత్సరాలు ఎంత ఉన్నాయి. అప్పటి వరకు ఆవిడ పని ఆవిడే చేసుకునేదిగా. ఏమ్మా, ఇవాళ ఒకరిని కంటమే గగనం అయిపోతుంది. ఇక్కడ కేవలం కూడా ఒకటి, ఎవరికి వాళ్ళు నా వ్యక్తిత్వం నాది, నా వ్యక్తిత్వం నాది అనుకోవటం. ఆ వ్యక్తిత్వం నాది నీకు ఎందుకు వస్తుంది ఆ భావన? చిన్నప్పటి నుంచి కూడా ఒక వ్యవస్థ అనేటువంటిది నీకు నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. అదేంటండి వాళ్ళ గాజులు వేసుకుంటే ఆలోచన వచ్చేస్తుందా అని అనిపించవచ్చు. వేసుకుని చూడమనండి. ఎందువల్లంటే ఎప్పుడైతే కనుక నలుగురిలో నేను చిన్నతనం అవుతానేమో అనే ఆలోచనకి ఎప్పుడైతే పోయిందో ఆటోమేటిక్గా నీ జీవితం బాగుపడుతుంది. అంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఎదుటి మనిషి కోసం చేస్తున్నావు, ఏం చేసినా నీ కుటుంబం కోసం, నీ కోసం నువ్వు చేయట్లేదు కదా. అవి ముందు ఇటువైపు 4 గాజులు, ఇటువైపు 4 గాజులు ఎరుపు ఆకుపచ్చ కలిపి వేసుకోమని చెప్పండి. నలుగురిలో తిరగమనండి. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చూస్తారు. ఎలా చూస్తే ఏంటంటి, నా భర్త సంతోషంగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను వేసుకున్నా, నీ ఇష్టం వచ్చి నువ్వు అనుకో అని కనుక నువ్వు తీసుకోగలిగితే కానీ ఈ జీవితం మన సంతోషంగా ఉండదా? అంటే మనం పులిని చూసినాక వాత పెట్టుకున్నట్టుగా ఎవరో ఏదో అనుకుంటారో అని చెప్పి అనుకునే వాళ్ళు ఎవ్వరూ మన కస్టమర్స్ గ్లాసులు మంచిలు ఇవ్వరండి. అటువంటి వాళ్ళ కోసం మనం ఏదో ఎగిరెగిరి కింద పడితే ఆయాసం వచ్చేది మనకే. కాబట్టి నీ జీవితం నువ్వు బాగుండాలి. మన జీవితం మనకు బాగుంటే ఇంకొకరికి మనం ఏదైనా చెప్పచ్చు. మన జీవితమే మనకు బాగాలేనప్పుడు ఇంకేం చెప్తాం, ఎవరికి చెప్తాం? కాబట్టి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇదే చెప్తాను మనం. ఆ గాజులు వేసుకోవడం వల్ల శరీరంలో ఉండేటువంటి నరాలకి చక్కటి బలాన్ని ఇచ్చి సహనము, ఓర్పును అవి తీసుకొచ్చి పెడుతున్నాయి. కనుకనే వాళ్ళు అలా నిదానంగా ఉన్నారు. ఇవాళ రోజుల్లో బంగారాలు వేసేసుకుని అధికారానికి వాటికి పోతున్నారు. కాబట్టి సహనము, ఓర్పు లేవు. నువ్వెంతంటే నువ్వెంత, ఇగో నీకన్నా ఇంకో రూపాయి ఎక్కువ ప్యాకేజ్ నాది. ఆడదానికి అనకూడదు కానివ్వండి, ఉద్యోగం సద్యోగం కన్నా పెద్ద ఉద్యోగం ఇంటిని నడిపించటమే. దాన్ని మించిన ఉద్యోగం అసలు లేదండి. అక్కడికి లేదు, కంప్యూటర్ ముందు కూర్చోవచ్చు కాక, కానీ ఇంట్లో వివాహమైన తర్వాత అత్తగారు మామగారిని చూసుకోవడం కానివచ్చు, భర్తను చూసుకోవడం కావచ్చు, పిల్లల్ని చూసుకోవడం కావచ్చు, వాళ్ళకి చేయాల్సింది చేసి పెట్టి వాళ్ళని స్కూల్కి పంపించడం, మళ్ళీ భర్తను ఆఫీస్కి పంపించడం, స్కూల్ నుంచి మధ్యాహ్నం స్కూల్కి మళ్ళీ లంచ్ తీసుకెళ్ళటం, సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి చూపించి వాళ్ళకి స్నాక్స్ ఏదైనా పెట్టడం,
పాలు ఇవ్వడం, భర్త సాయంత్రం 6 వస్తే అతనికి ఏదైనా ఏర్పాటు చేయడం, మళ్ళీ రాత్రికి భోజనాలు ఏర్పాటు చేయడం, పిల్లలకి ఏర్పాటు చేసి పడుకోబెట్టడం, ఇవి పడుకోవడం, 20 రకాల పనులండి ఒక్కరోజు స్త్రీ చేసేటువంటి. అంటే అన్ని చేతులు కలిగిన అన్నపూర్ణదేవిగా మనం భావిస్తున్నాం. ఇవాళ ఏంటంటే కంప్యూటర్ పెట్టేసుకుని నేను చాలా పని చేస్తున్నా అంటారు. ఈ పని ముందు ఈ పని పెద్ద అండి. కాకపోతే ఏంటంటే ఏం చేస్తున్నాం అనగానే హౌస్ వైఫ్ అని చెప్పుకోవడానికి నామోషి ఏమనుకుంటారు అని చెప్పి, నా భర్తకి నా పిల్లలకి నేను చక్కగా వంట చేసి పెట్టినా అని చెప్పుకోవడానికి ఇబ్బంది ఏంటి? సొసైటీ అలా లేదు. సొసైటీ ఎలా ఉంది? ఇదే సొసైటీ నీకు చిన్న సమస్య వస్తే వస్తుందా? అటువంటి పనికిమాల సొసైటీ నీకెందుకు అనే ఉద్దేశంలో నేనుంటా. అంటే నువ్వు నీకు నచ్చినట్టు బ్రతుకు. ఒక్కరోజు బ్రతికినా, నెల రోజులు బ్రతికినా, నువ్వు బ్రతికిన దాంట్లో నీ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అది లేకుండా వాళ్ళ గురించి బ్రతుకుతే ఎంతకాలం బ్రతికినా ఇంకొకళ్ళు ఎవరినో సంతోషపెట్టాలనే ఉంటుంది ఇక్కడ. అంటే ఆ జన్మాంతం కూడా తృప్తి లేని బ్రతుకది. ఉద్యోగం చేస్తున్నా, సంపాదిస్తున్నా, ఏం చేస్తున్నా ఇవాళ టయానికి వెళ్ళకపోతే బాస్ తిడతాడు, టయానికి ముందు చేస్తే బాస్ తిడతాడు, 10 నిమిషాలు లేట్ అయితే మొగుడు తిడతాడు. పిల్లలు అంటే ఇక్కడికి వచ్చిన పిల్లల మీద ధ్యాస అంతా మళ్ళీ. ఇక నీ గురించి నువ్వు బ్రతికేది ఎప్పుడు ఒక్క రోజు కూడా లేదు కదా. అటువంటిది వాళ్ళు ఏదో అనుకుంటారు కాదు. డూ ఆర్ డై అనుకునేవాడు ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు. ఉద్యోగం చేసే వ్యక్తికి 100 ఉంటాయండి, చేయాలి అనుకునేటువంటి వ్యక్తికి ఒకటి కూడా ఉండదు. అనుకుంటూనే ఉంటాడు నేను ఉద్యోగం చేయాలి, నాకు నచ్చినట్టుగా నేను బ్రతకాలనుకునే వాడికి 100 ఉద్యోగాలు రెడీగా ఉంటాయి. కాబట్టి ఇది ఒకటి పోతుందేమో అని ఎవరు బాధపడక్కర్లా. నా లైఫ్, నా భార్య, నా పిల్లలు, నా ఫ్యామిలీ, నాకు ఏదైతే ఇష్టం అది. అంటే ఇవి మనకు కావాలంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇది కావాలంటే మన మీద మనకు ఒక నమ్మకంతో పాటుగా సహనం, ఓర్పు కావాలి. దీనికి ఎక్కడి నుంచి మళ్ళీ ఇదే మొదలు. అది వేసుకొని చూస్తే ఎవరికైనా ఒక్కసారి అర్థమైపోతుందండి. ఒక వారం రోజులు వేసుకుంటే ఆ వైబ్రేషన్ ఎలా లోపల నుంచి వస్తుంది, రక్త ప్రసరణ అనేది జరిగేటప్పుడు ఆ చేతికి తగులుతూ ఉంటుంది కదా, తగులుతున్నప్పుడు ఆ వైబ్రేషన్ అనేటువంటిది లోపల ఏ రకంగా రక్త ప్రసరణ జరుగుతూ మనిషికి ప్రశాంతతనిస్తుంది అనేటువంటి విషయం. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, సుమారుగా ఒక 59. మరి వాళ్ళ ఇంటికి 25 మంది 30 మంది వచ్చినా మా అమ్మగారు ఒకరందరికీ వంట చేసి పెడతారు. మా అమ్మగారు ఒకరందరికీ వంట చేసి పెడతారు. ఓ 25 ఏళ్ళ అమ్మాయి ఉంటుంది, 30 ఏళ్ళ అమ్మాయి ఉంటుంది, ఓ 10 మందికి వంట చేయమనండి. అమ్మా అంటే అలవాటు తప్పిపోయింది, అలవాటు తప్పించుకున్నాం మనమే. అదేంటి అంటే ఏదైనా ఒక అలవాటు చేసుకోవడం మన దగ్గరే ఉంటుంది, మానుకోవడం మన దగ్గరే ఉంటుంది. కానీ నేను ఈ విషయంలో పురుషులకు ఒకటి చెప్తా, ఏది కూడా స్త్రీకి అలవాటు చేయొద్దని చెప్తా. అలవాటు చేయడం తేలికేనండి, మానిపించడం చాలా కష్టం. కాబట్టి అలవాటు చేయొద్దు. ఇప్పుడు హోటల్కి తీసుకెళ్ళాలనిపించవచ్చు, నెలకు ఒకసారి వెళ్ళటం వేరు, రోజు విడిచి రోజు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి బయటికి తీసుకెళ్ళటం అనుకోని కారణాల చేత ఒక నెల రోజులు అలవాటైతే తర్వాత నుంచి వాళ్ళు అదే జీవితం అనుకుంటారు కదా. వాళ్ళకి ఎందుకు తీసుకెళ్ళట్లేదు, గొడవలు వస్తాయి. కాబట్టి ఏది అలవాటుగా ఏది చేయొద్దు. అక్కడ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మన సిచ్యువేషన్ అనేది ఇలా చేస్తున్నాం, రేపు ఇదే సిచ్యువేషన్ అవుతుంది, రేపు మనం ఇంట్లో వంట చేసుకోవచ్చేమో అన్నట్టుగా మీరు ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. ఇంతకన్నా ఇంకొకటి చెప్తాను, ఇది ఇప్పుడు అవసరం లేదేమో కానీ వివాహం అయిన తర్వాత మాత్రం వెంటనే హనీమూన్ అని చెప్పి తీసుకువెళ్ళకండి ఎవరిని. ఒక నెల రోజుల పాటు ముందు తన కుటుంబం, తన ఇల్లు, తన వాతావరణం, మన ఇంట్లో ఎలా ఉంటామనేటువంటిది చూపించి అప్పుడు మీరు తీసుకువెళ్తే తనకి ఇంటికి రాగానే మనం ఎలా ఉండాలనేటువంటి విషయం ఒక క్లారిటీ ఉంటుంది. అలా కాకుండా వివాహం అవగానే అమ్మాయి 100 రకాల ఆలోచనలు, 100 రకాల కళలతో వస్తుంది ఇక్కడికి. ఇక్కడ విషయం ఏంటంటే మళ్ళీ ఆ ఇంట్లో పుట్టింట్లో అమ్మాయి అన్ని రకాల పనులు చేసుకుంటూ ఉండేదే, అత్తింటికి రాగానే కొత్తగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అంటే నేను ఇక్కడ చేయకూడదా, చెయ్యొచ్చా అన్నట్టుగా. అక్కడ చేసినట్టు ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు కదా. ఇతను ఆ ఊరు తీసుకెళ్ళి 4 రోజులు తిరిగి వచ్చేటప్పటికి కొత్త పెళ్లి కూతురుగా అమ్మ నేను ఇచ్చేస్తాను, నువ్వు చేయిద్దమ్మా 4 రోజులు అత్తగారు అంటారు. కొత్త పెళ్లి కూతురు కదా అని చెప్పి ఈ 4 రోజులు తీపికి కూడా 5వ రోజు నుంచి అమ్మ కాఫీ పెట్టమంటే నాకు కుదరదు అత్తగారు మీరు పెట్టుకోండి అంటే 5 రోజులు వద్దంది కదా, 6వ రోజు నువ్వే పెట్టుకోవచ్చు కదా అంటారు. ఆ సమానత్వం కూడా అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల కూడా తొందరగా తగాదాలు వస్తున్నాయమ్మా. అది దీనికి అన్నింటిగా మళ్ళీ మూలం ఏంటంటే మనకు సహనం లేకపోవడం. సహనం రావాలి అంటే మళ్ళీ వేరే ఏం లేదు, ఇవి చేతికి వేసుకోవటమే. కావాలంటే ఒక్కసారి వేసుకొని చూడమనండి, ఒక వారం రోజులు 10 రోజులు ఎరుపు ఆకుపచ్చ కాంబినేషన్లో ఉన్నటువంటి గాజులు చక్కగా వేసుకొని చూస్తే లక్ష్మీప్రదం అమ్మ అది. అందులో ఆకుపచ్చ అనేటువంటిది లక్ష్మీప్రదం. లక్ష్మీ అమ్మవారి ఫోటోలు చూడండి, దాదాపుగా ఎక్కడ చూసినా మీకు ఎరుపు రంగే కనిపిస్తుంటాయి, ఆకుపచ్చ రంగు చీరలో చాలా రేరుగా కనిపిస్తుంటాయి. ఆకుపచ్చ అనేటువంటిది చాలా లక్ష్మీప్రదం అది.
శుభ్రత ఉన్న చోట ఆవిడ కూడా వచ్చేది, ఎక్కడ పడితే అక్కడ వస్తుందా? ఇదంతా చెత్త ఉందనుకోండి, ఎవరు రారుగా ఈ గదిలోకి, మొత్తం శుభ్రం చేస్తే కదప్ప. ఆ శుభ్రతకి మూలమే ఆకుపచ్చ, సౌభాగ్యానికి మూలం ఎరుపు. ఎన్ని చెప్పినా ఇదేనండి. ఇదే మొత్తానికి ఎన్ని మాట్లాడుకున్నా ఫైనల్గా ఈ గాజు అనేటువంటిది చేతికి ఉంది అంటే వాళ్ళ జీవితం వేరే విధంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు, ధన్యవాదాలు.